హరిహర వీరమల్లు ఈ సినిమా రిలీజ్ అయింది, హిట్ టాక్ కూడా తెచ్చుకుంది. అయినా సరే నెగిటివ్గా ట్రోల్స్ చేస్తున్నారు ఒక టీం. విజువల్స్ బాగాలేవు, పవన్ కళ్యాణ్ అసలు షూటింగ్కి రాకుండానే డూప్తో క్రియేట్ చేశారు సినిమా స్టోరీ మొత్తం అని వస్తున్నాయి. ఇంతకీ ఇంకా కొన్ని నెగిటివ్ ట్రోల్స్ ఉన్నాయి. ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ ఫేస్ ఎక్కడా కనపడలేదు. ఈ గ్రాఫిక్స్ ఎక్కడైతే షార్ట్స్ ఉన్నాయో అక్కడ ఉన్నది అసలు పవన్ కళ్యాణ్ కాదు అని క్లియర్గా స్పష్టమవుతుంది. తప్పులు వెతికే వాళ్ళకి ఎప్పుడు తప్పులే కనిపిస్తాయి. నిజానికి ఓ చారిత్రాత్మకమైన సబ్జెక్టు. 5-6 ఏళ్ళు కష్టపడ్డారు, నిర్మాత దగ్గర నుంచి లైట్ మ్యాన్ వరకు. పవన్ కళ్యాణ్ గారు తన భుజాల మీద వేసుకొని కథని నడిపించాడు. పని కట్టుకొని తప్పులు వెతికితే తప్ప తప్పులేమీ దొరకవు. పవన్ కళ్యాణ్ తన హిస్టరీలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఏదైనా చేశాడు అంటే ఇదే. అన్ని కమర్షియల్ సినిమాలు, కొన్ని రీమేక్లు చేశాడు. అన్ని కమర్షియల్ సినిమాలే కాదు చేసింది. తమ్ముడు, సుస్వాగతం, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, ఇవన్నీ ఒక మెసేజ్ ఉన్న సినిమా ఇది మాత్రమే కదా. బాగున్నప్పుడు బాగుంది అని చెప్పుకుంటే ఏమవుతుంది? జీర్ణించుకోలేని కొంతమంది శక్తులు. పొలిటికల్గా శత్రువులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. సినిమాలో కూడా శత్రువులు ఉన్నారు, యాంటీ ఫ్యాన్స్. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు కూడా థియేటర్స్ దగ్గర ముందుగానే మాట్లాడి పెట్టుకున్న సోషల్ మీడియా వాళ్ళతోటి థియేటర్లోంచి ఈ 4-5 రాగానే ముందుగానే డబ్బిచ్చి పెట్టుకున్న వాళ్ళు వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మైకులు పెడతారు. కరెక్ట్గా వీళ్ళనే అడుగుతారు, సినిమా బాగుందా బాగాలేదా అని. ప్రసక్తే లేదు, సినిమా పోయింది. సినిమాలో ప్లస్లు ఏమైనా ఉన్నాయా అంటే అన్నీ మైనస్లే. ఇలాంటి చెత్త రివ్యూలు ఇస్తారు చెత్త నా కొడుకులు. సో పవన్ కళ్యాణ్ గారు ఫేస్ కరెక్ట్గా లేదు, సీజీ సరిగా లేదు, విఎఫ్ఎక్స్ దొబ్బింది, సినిమాకి పావలా కూడా రాదు అని ఒక ఆయన కామెంట్ చేశాడు. మీరు తీస్తే తెలుస్తుంది సినిమా.